కథా రమణీయం. మీరు మెచ్చే కథలు, నవలలు. సమర్పణ బంధకవి రమణ. ఈరోజు మీరు వినబోయే చక్కటి కథ సర్వే సూట్ కేస్ సుఖినో భవ. రచన శ్రీ బంధకవి రమణ. యవా కాశీయాత్ర వివరాలు చంద్రశేఖరం గారు పంపారు. ఈ శుక్రవారమే మన ప్రయాణం. మనం పెట్టేవేళ అన్నీ సర్దుకోవాలి చెప్పాను మా శ్రీమతితో. మరి ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్పారా? పొద్దుటే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఓపెన్ చేశాను. అన్ని విషయాలు దాంట్లో పెడతాను. బెంగళూరు నుండి కామాక్షి, ఈ ఊరు నుండి మనతో పాటు అన్నయ్య, వదిన, మరదలు విద్య అందరినీ యాడ్ చేశాను. 4 రోజుల యాత్రకి ఏమేమి తెచ్చుకోవాలో, ఎలాంటి పెట్టెలు తెచ్చుకోవాలో కూడా రాయండి, లేకపోతే ఇబ్బంది అంది శ్రీమతి. మనిషికి ఒక మీడియం సూట్ కేస్, చేతిలో ఒక చిన్న బ్యాగ్ మాత్రమే తెచ్చుకోవాలి. విమాన ప్రయాణంలో సూట్ కేసు చెక్-ఇన్ చేయాలి. నువ్వు కూడా మనకు 2 మీడియం సూట్ కేసులు అటక మీద నుంచి తీయించు. ఇదే విషయం అందరికీ వాట్సాప్ గ్రూపులో కూడా పోస్ట్ చేశాను. ఈ సూట్ కేసుల విషయంలో ఏమిటో అందరూ తలకొక రీతిగా ప్రవర్తిస్తారు. కొందరు మరీ పెద్దవి తెచ్చుకుంటారు, కొందరు మరీ చిన్నవి తెచ్చుకుంటారు, కొందరు 2 తెచ్చుకుంటారు. ముఖ్యంగా చిన్న కార్లలో, వ్యానుల్లో వెళ్ళేటప్పుడు చోటు చాలక ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను లీడ్ చేసే యాత్రలో ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను. రాత్రివేళ లోకాంతరాల్లో జీవులు రాబోయే భూలోకయాత్రపై పిచ్చాపాటి పెట్టుకునే వేళ మా అటక మీద కలకలం బయలుదేరింది. ఇక కొనుగోలు చాలించి లేచి హుషారుగా ఉండంటారా డబ్బాగాడలారా, మధ్యాహ్నం ఇంటాయన మాటలు వినలేదురా హెచ్చరించాడు విఐపి మొహం వేసుకున్న ఓ పెద్ద శాల్తీ. అందరూ ఉలిక్కిపడి హ్యాండిల్ చూపుకుంటూ ఏమైంది సారు, ఏమిటి కదా అడిగాయి చిన్న చితక శాల్తీలు. ఇంటాయన భార్యా సమేతంగా మళ్ళీ యాత్రకు బయలుదేరుతున్నాడు, అది కాశీకి. మనలో 2 మీడియం గాళ్ళకి ఛాన్స్ దొరుకుతోంది. విశ్వనాథ క్షేత్రం అంటే అదృష్టం కదూ, అలా తోడు మొహాలు వేసి కూర్చోకండి అన్నాడు విఐపి. మొన్నే కదండి తిరుపతి గట్రా వెళ్ళొచ్చాడు, మళ్ళీ తిరుగుడా. కాస్త చక్రాలు వేలాడేసుకుని కుదురుగా పడుకునేవాడు కదా. అసలు చక్రాలు మనకు కాదు, ఆయనకున్నాయి అన్నాడు ఒక బద్దకపు సఫారీగాడు. చక్రాల మాట సరే కానీ సిగ్గు లేకుండా అలా జిప్పు ఊడదీసి కూర్చున్నావు, కాస్త సర్దుకో అని వెక్కిరించింది పింక్ స్కై బ్యాగ్. నాకెందుకు సిగ్గు, ఇంటాయన మొన్న తిరుపతిలో బండగా లాగాడు, జిప్పు గాడి తప్పింది, తిడుతుందని వాళ్ళ ఆవిడికి తెలియకుండా అటకపైన పెట్టేశాడు అన్నాడు పొగరుగా. నాకు తెలిసి ఆ రెడ్ బ్లూ మీడియం కమిలియంట్ గాళ్ళకే ఛాన్సు. ఈ మధ్య అమెజాన్ బాక్స్లో దిగాయి కదా అన్నాడు పెద్ద ఆయన. కాశీ అయినా అయోధ్య అయినా మనం ఉద్ధరించేది ఏముంది, మనల్ని హోటల్ గదిలో పడేసి వాళ్ళు వెళ్తారు. ఆ పాటి దానికి అడ్డమైన బరువులు మోస్తూ చక్రాలు అరిగేలా తిరిగి ఒళ్ళు హోనం చేసుకునే బదులు ఇక్కడే అటక మీద పడుంటేనే మేలు అక్కసు వెళ్ళబోసుకుంది ఆ మధ్య బద్రీనాథ్ ట్రిప్లో ఒక చక్రం ఊడగొట్టుకున్న పాత అరిస్టోక్రాట్. కొత్త కమిలియంట్ 2 తమ మొదటి ప్రయాణం కోసం కలలకంటూ రాత్రి గడిపాయి. గురువారం ఇంటావిడ ఆ కొత్త కమిలియంట్ సూట్ కేసులు తీయించి బట్టలు సర్దింది. అటక మీద నుంచి దిగేటప్పుడు ఆ 2 విఐపి పెద్ద ఆయనకు నమస్కరించి, మమ్మల్ని ఆశీర్వదించండి తాతగారు అన్నాయి. ఓరి మీ అసాధ్యం గోలా, నన్ను అప్పుడే తాతగారిని చేశారా, నాకు ఇంకా సర్వీస్ ఉంది రోయ్, వచ్చే ఏడాది దుబాయ్ అమెరికా వెళ్ళేది నేనే అని అందరికీ హెచ్చరిక చేసి, క్షేమంగా వెళ్ళి దెబ్బలు తినకుండా, రాంగ్ ఫ్లైట్లు ఎక్కి మిస్ అవ్వకుండా, హ్యాండిల్స్ చక్రాలు దెబ్బ తినకుండా సజావుగా రండి, మీకు ఎంతో భవిష్యత్తు ఉంది అని దీవించింది. ఛాన్స్ పోయిన స్కై బ్యాగు, వెళ్ళండి వెళ్ళండి, ఇంటావిడ మీ పొట్ట పగిలేలా బట్టలు కూరి మీ జిప్పులు తగిలేలాగా లాగుగాక అని కుళ్ళుబుద్ధితో శపించింది. శుక్రవారం 6 బంధువులు 6 మీడియం సూట్ కేసులతో ఎయిర్పోర్ట్లో కలిశాం. కామాక్షి తన తెల్లటి అమెరికన్ టూరిస్టర్ తెచ్చుకుంది. మేము మా రెడ్ అండ్ బ్లూ కమిలియంట్లు తీసుకుని వెళ్ళాం. ప్రసాద్, వదిన వాళ్ళు నేషనల్ మైల్స్ పెట్టెలు తెచ్చుకున్నారు. విద్య ఆ మధ్య జర్మనీ ట్రిప్ కోసం కొనుక్కున్న శాంసనైట్ తెచ్చుకుంది. బాగా ముందు రావటం వలన మేము చెక్-ఇన్ చేయకుండా పెట్టెలన్నీ ఒక పక్కగా పెట్టి కూర్చుని కాఫీ తాగుతున్నాం. ఈలోగా పెట్టెలు అన్నీ వాళ్ళలో వాళ్ళు పరిచయాలు చేసుకున్నాయి. ఈ మధ్య జర్మనీ వెళ్ళొచ్చిన శాంసనైటు గోథెన్ మోర్గన్ అంది హుందాగా. అందరూ వెర్రిమోహం వేశారు. తేరుకున్న అమెరికన్ టూరిస్టర్, ఎందుకు ఉత్తుపుణ్యాన్ని పొద్దున్న బూతులు తిడుతున్నావు అని డబాయించింది. గతుక్కుమన్న శాంసనైట్, అయ్యో అది తిట్టు కాదండి, అది జర్మన్ భాషలో గుడ్ మార్నింగ్ అండి, సరదాగా ఉంటుందని అలా చెప్పానండి అని చెప్పింది. చాలే బడాయ్, పెద్దళ్ళొచ్చోలో జర్మనీ, ఇకెప్పుడు అలాంటి భాషలు వాడకు అని మిగతా వారు మందలించారు. ఈ మధ్య ఎవరు ఏ ఊళ్ళు తిరిగారో చెప్పుకోవడం మొదలుపెట్టారు. కిందటి నెల మేము ముంబై వెళ్ళాం అన్నాయి నాషనల్ మైల్స్ పెట్టెలు. అయితే విశేషాలు చెప్పండి అన్నారు మిగతావారు. మా ఇంటానికి ఫ్లాట్ విషయంలో పనుండి వెళ్ళాం,
చెప్పొద్దు. మా మేడం మా నిండా బట్టలు, బార్లలు, చెప్పులు, చేంతాళ్ళు, మందులు, మాకులు అన్నీ కూరేస్తుంది. ఇంటాయన హెల్ప్ చేయడు గానీ ఎక్కువ పెట్టొద్దని చిరాకు పడతాడు. ఆవిడకి మేమంటే ఎంత జాగ్రత్త అంటే ఎక్కడ మా బీల్స్ విరిగిపోతాయా అని మమ్మల్ని తనే లాక్కుని పోతుంది. మొగుడినికి చీర కూడా లాగనివ్వదు అని చెప్పాయి. ఆహా! అంత బాగా చూసుకునే ఓనర్ చేత పడటం మరి అదృష్టమే అన్నారు అందరూ. అంతేకాదు, ఆ మధ్య ఒక ట్రిప్‌లో వాన్ డ్రైవరు బండి టాప్ పైన మమ్మల్ని పెడితే, మేము వాన పడితే ఎక్కడ తడిసిపోతామో అని డ్రైవర్ చేత టార్పాలిన్ కప్పించి తాడుతో కట్టే వరకు బండి ఎక్కలేదు అన్నాయి గర్వంగా. ఇక నీ జర్మనీ విషయాలు చెప్పు అని అడిగాయి సాంసనైట్‌ని. పెద్దగా ఏముంటాయి. విమానంలో వెళ్తామన్న మాటే గానీ, ఇంటివాళ్ళు పైన వెచ్చగా కూర్చుంటే మనం కార్గోలో పడి చలికి బిగుసుకుపోవటమే. ప్లేన్ లోపల ఎలా ఉంటుందో కూడా తెలీదు. కానీ ఈ చిన్న ముండలున్నాయి చూశారు? అదేనండి క్యాబిన్ బ్యాగులు. వాటి దర్జా వేరు. వాటినేమో చంటి పాపల్లా చూసుకుంటూ ఎప్పుడూ వెంటేసుకుని తిరుగుతారు. వాటిని ప్లేన్ లోపల పై ర్యాక్‌లో పెడతారట. అనుక్షణం చూసుకుంటూ ఉంటారట. ఎందుకో మరి అంది అక్కసుగా. ఎందుకంటే మాయిల్ ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు వాళ్ళ టికెట్లు, వీసాలు, ల్యాప్‌టాప్‌లు, డబ్బు, దశకం అన్నీ దాంట్లోనే పెట్టుకుంటారట. మా వీఐపీ తాత చెప్పాడు అన్నాయి కమిలియంట్లు. అంటే మీ తాతకి అంత అనుభవం ఉందా అడిగారంతా. ఓ ఆయన 4 సార్లు అమెరికా, 6 సార్లు దుబాయ్ వెళ్ళి వచ్చాట. ఎన్నో విషయాలు చెప్పాడు. విదేశీ యాత్రల్లో ఎన్నో కష్టాలు పడాలట అన్నాయి. చెప్పు చెప్పు, మేము ఇంకా మాకు ఆ ఛాన్స్ రావట్లేదని బాధపడుతున్నాము అన్నారంతా. ఇంట్లో బయలుదేరినప్పటి నుండి మొదలవుతుంటే టార్చర్. ఏలేని వాళ్ళు 23 కేజీల బరువు లిమిట్ పెట్టారు కనుక బతికిపోయారట. లేకపోతే ఆడవాళ్ళు దాన్ని పుష్పక విమానంలా భావించి అన్నీ కుక్కేస్తారట. బట్టలు, గిన్నెలు, కుక్కర్లు, పెనాలు, ఊరగాయలు, పచ్చళ్ళు, పొడాలు, షీకాయి, కుంకుళ్ళు, సున్నిపిండి, తెలగపిండి, అబ్బాయిక చెప్పలేను. నానా రకాలు తోసేస్తారట. ఇంకా మగవాళ్లే నయ్యం. ఏవో 4 జతల బట్టలు, చంకల బనీన్లు, కడ్రాయర్లు, లుంగీలు లాంటి తేలిక సామాను పెట్టుకుంటారు. దాంట్లో ఖాళీ కూడా ఆడవాళ్ళు తీసుకుని మళ్ళీ ఏవో కుక్కేస్తారట. పాపం ఇంటాయన చేత పెట్టెలు 10 సార్లు తూయించడం, పర్లేదు ఇంకో కేజీ కుక్కొచ్చు అనుకోవటంట ఆయాసపడుతూ చెప్పింది. చెప్పు చెప్పు అన్నారు అందరూ. అసలు నరకం ఏమిటంటే పెట్టె ఉబ్బిపోయి జిప్పు వేయటం కుదరకపోతే దాని మీద ఏనుగులాంటి వాళ్ళ ఆయన్ని కూర్చోమని బలవంతాన జిప్పు వేస్తారట. అమ్మ బాబోయ్ అంత నరకమా అన్నారు అంతా. అప్పుడే ఏమైంది, తర్వాత ఎయిర్పోర్ట్లో వాళ్ళు వాళ్ళకి అప్పగించాక వాళ్ళు శల్య పరీక్షలు చేసి ఒంటి నిండా స్టిక్కర్లు అంటించి బెల్ట్ మీద పడేస్తారట. ఇక వాళ్ళు బండగా ఎత్తి ట్రాలీలోకి విసిరేసి ప్లేన్లోకి ఎక్కిస్తారట. ఆ సరికే ఒళ్ళంతా గీరుకుపోయి చక్రాలు వంగిపోయి కుంగిపోతారట. కానీ కొందరు యజమానులు చాలా శ్రద్ధగా వాటి చుట్టూ పాలిథిన్ ర్యాపింగ్ చేయించి తీసుకుని వెళ్తారట. అందరికీ ఆ అదృష్టం ఉండొద్దు అని చెప్పింది. ఇదేదో హారర్ సినిమాలా ఉంది. ఇంకా నయ్యం, విదేశాలకు వెళ్ళగలిగితే జన్మధన్యం అనుకున్నాం అన్నారంతా హ్యాండిల్స్, జిప్లు, చక్రాలు సరిచూసుకుంటూ. వినండి వినండి, ఇక ఆ దేశంలో దిగాక వాళ్ళు డబడబా కింద పడేసి ట్రాలీలో పంపించి బెల్ట్ మీద పడేస్తారట. మా తాతతో వెళ్ళిన అమెరికన్ టూరిస్టర్కి ఒళ్ళంతా పగిలిపోయి పొట్టలోంచి పేగులు బయటకు వచ్చినట్లు బట్టలన్నీ వచ్చేస్తే తాళ్లతో కట్టేసి ఈడ్చుకుపోయారట. అక్కడ కస్టమ్స్ వాళ్ళు పెట్టెలు ఊడదీసి కొన్ని పచ్చళ్ళు పొడాలు బయట పారేస్తారట. యజమానులు ఏడు మొహంతో మిగిలిన సామాన్తో ఇంటికి పోతారట. అక్కడ వీళ్ళని ఖాళీ చేసి కార్ గరాజులో పడేస్తారట. 6 నెలల తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంలో షరామామూలే. మనలాంటి వాడు 2 ప్రయాణాలు తట్టుకోగలిగితే గొప్పట. తర్వాత వికలాంగుల్లో అటక మీద బ్రతుకు వెళ్ళమారాల్సిందేట అని చెప్పి అలుపు తీర్చుకున్నాయి కమిలియంట్లు. అంతా కొయ్యబారిపోయారు. మాకు ఈ విదేశీ ప్రయాణాలు వద్దు బాబోయ్ అనుకున్నాయి. అసలు మనకి ఈ జన్మ ఎందుకు వచ్చిందో. బహుశా గత జన్మలో మనం కంచరగాడిదలై ఉంటాం. బరువులు మోసిన పుణ్యం వలన ఈ జన్మలో కాళ్ళు పోయి చక్రాలు వచ్చి ఉంటాయి. పని మట్టుకు అదే, అడ్డమైన బరువులు మోయటం అని తాత్వికంగా అనుకున్నాయి. ఇంతలో పక్క నుండి అప్పుడే విదేశీయానం చేసి వచ్చిన 2 పెద్ద పెద్ద స్టైలిష్ రాక్లాండ్ మరియు హన్కే సూట్ కేసులు వెళుతూ వీళ్ళకేసి ఈసడింపుగా చూసి చక్రాలు కాస్త అటుపక్కగా వీళ్ళకి కొంచెం దూరంగా జరుగుతూ మీది యొక్క స్టఫ్ క్యాటిల్ క్లాస్ అనుకుంటూ దర్జాగా వెళ్తున్నాయి. అందరూ వెర్రి చూపులు చూస్తూ, మరి మీరు చెప్పిన హారర్ స్టోరీలా లేదే వీళ్ళ సంగతి అని నిలదీశాయి కమిలియంట్లని. అవి వెర్రిమొహం వేశాయి. కొద్ది రోజుల క్రితం జర్మనీ వెళ్ళొచ్చిన సాంసనైట్ కలగజేసుకుని, ఆ కథంతా నిజమే, నాకు తెలుసు, అలాగని వీళ్ళ సంగతి నిజమే, మీరు వాటి మీద అంటించిన లేబుల్స్ చూడలేదు,
బిజినెస్ క్లాస్, ప్రయారిటీ హ్యాండ్లింగ్, హ్యాండిల్ విత్ కేర్ అని ఉన్నాయి. దాంతో స్టోరీ మారిపోతుంది. వాళ్ళని చంటిబిడ్డల్లా, రాజకుమారుల్లా చూస్తారు. వాటికి చిన్న దెబ్బ తగిలినా యజమానులు ఎయిర్లైన్తో దెబ్బలాడి ₹1,000 వసూలు చేస్తారు. మా యజమాని చెప్తే విన్నాను. వాళ్ళకి తెలిసినాయన ప్రతి ట్రిప్పులో సూట్ కేసుకు దెబ్బ తగిలిందని చెప్పి ₹1,00,000 దాకా వసూలు చేసి కొత్తది కొంటాట చెప్పింది. బిజినెస్ క్లాస్ అంటే ఏమిటి అని అడిగాయి. అంటే అంతా రాచమర్యాదలు అన్నమాట. ఇప్పుడు తిరుపతి దర్శనానికి మామూలు వాళ్ళు వెళితే గంటల కొద్దీ లైన్లో తోసుకుంటూ వెళ్ళి అరక్షణం స్వామిని చూసే లోపల బరబరాలాగి తోసేస్తారు. అదే ఏ సినిమా వాడో, మంత్రో, అధికారో వెళ్తే దర్జాగా లోపలికి తీసుకుని వెళ్ళి స్వామి ముందు 10 నిమిషాలు కూర్చోబెట్టి వస్త్రం లడ్డూ ఇచ్చి పంపిస్తారు. అదే బిజినెస్ క్లాస్ అంటే అర్థమయ్యేటి చెప్పింది శాంసనైట్. వచ్చే జన్మలో నేను ఆ బిజినెస్ క్లాస్ సూట్ కేసుల్లా పుట్టించమని అవన్నీ భక్తిగా లగేజీశ్వరుడికి మొక్కుకున్నాయి. ఈలోగా ఫ్లైట్ టైం అయిందని యజమానులు అంతా పెట్టెలు లాక్కుని వెళ్ళి చెకిన్ చేశారు. అన్నీ బెల్ట్ మీద పడి యాత్రావేదనకి సిద్ధమయ్యాయి. సర్వే లగేజ్ నిరామయ, సర్వే సూట్ కేస్ సుఖీభవ. విన్నారు కదా. ఈ కథ శివానంద సుపద ఫౌండేషన్ వారి సాంస్కృతిక మాసపత్రిక సుపద మార్చి 2025 సంచికలో ప్రచురితమైంది.